శుక్రగ్రహం దోషయుక్తమై ఉన్న, శుక్రబలం తక్కువగా ఉన్న ఎటువంటి సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చో, శుక్రగ్రహాన్ని బలోపేతం చేయడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎవరికైనా జాతకంలో శుక్రగ్రహం బలం తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు పగటిపూట ఎక్కువగా నిద్రిస్తూ ఉంటారు. శరీరంలో కూడా శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి. అలాగే సంతానంలో స్త్రీ సంతానంతో తరచుగా విభేదాలు వస్తూ ఉన్నట్లయితే శుక్రుడి బలం తక్కువగా ఉందని గుర్తించాలి. జీవిత భాగస్వామితో విభేదాభిప్రాయాలు వస్తున్నా కూడా శుక్రబలం తక్కువగా ఉందని గుర్తించాలి. వాహనాలకు తరచుగా మరమ్మతులు చేయించాల్సి రావటం ఒక సంకేతంగా గుర్తించాలి. అలాగే ఎవరైనా పంచదార, పాల లాంటి పదార్థాలతో వ్యాపారం చేస్తే ఆ వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురవటానికి కారణం కూడా శుక్రబలం తక్కువగా ఉండటమే. ఆర్థికంగా అభివృద్ధి ఎప్పుడూ ఆలస్యమవుతూ ఉన్నట్లయితే జాతకంలో శుక్రుడి బలం తక్కువగా ఉందనటానికి దీన్ని సంకేతంగా భావించాలి. ఈ సంకేతాల ద్వారా శుక్రగ్రహం బలం తక్కువగా ఉందని తెలిసినప్పుడు శుక్రగ్రహాన్ని బలోపేతం చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన పరిహార మార్గం ఏంటంటే, శుక్రవారం వీలైనప్పుడల్లా పెరుగు కానీ పంచదార కానీ ఎవరికైనా దానం ఇస్తూ ఉండాలి. అయితే శుక్రవారం ఉదయం పూట పెరుగు దానం ఇవ్వాలి. అలాగే దేవాలయానికి ఎప్పుడు వెళ్ళినా శుక్రవారం పూట భగవంతుడి సేవల నిమిత్తమై, భగవంతుడి దీపారాధనల నిమిత్తమై ఆవు నెయ్యి దేవాలయంలో దానమిస్తే శుక్రగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం తెలుపు వస్త్రాలు ధరించడం, వయసులో పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, ఆహార పదార్థాల్లో కూడా శుక్రవారం పూట ఆవు నెయ్యిని ఎక్కువగా వినియోగించడం ద్వారా శుక్రగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. నలుపు రంగు గోవులకి తరచుగా ఆహారం తినిపిస్తూ ఉంటే జాతకంలో శుక్రబలం పెరుగుతుంది. అలాగే వృత్తాకారంలో తయారు చేయబడినటువంటి ఒక చిన్న వెండి లోహంతో చేసిన ముక్కను ఎప్పుడూ దగ్గరుంచుకోవటం ద్వారా కూడా శుక్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా శుక్రవారం పూట స్నానం చేసే నీటిలో పన్నీరు కొద్దిగా కలుపుకొని స్నానం చేయటం ద్వారా కూడా శుక్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ పరిష్కార మార్గాలు పాటించి శుక్రగ్రహాన్ని బలోపేతం చేసుకుని శుక్రగ్రహ బలం తక్కువగా ఉండటం వల్ల ఏర్పడే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.